హాయ్ అండి, బాగున్నారా? ఏమండి, నేను ఇప్పుడు కందిపప్పు తెలగపిండి చేస్తానండి. కూర చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఒక గ్లాస్ కందిపప్పు వేయించుకోవాలి ముందు దోరగా. వేయించుకుని చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. దోరగా వేయించుకుని చేస్తున్నాం. చాలండి వేగింది ఇది దోరగా. ఇప్పుడు బాగా కడుక్కుని పెట్టుకుందామండి. ఇవన్నీ కడిగి పెట్టేసాను. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మనం కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి, కాకపోతే అది మెత్తగా ఉడికిపోతుంది కదా. ఇది కొంచెం మెత్తగా అవ్వకూడదండి, అందుకే నేను దీంట్లో పెట్టి ఎలా అని మీకు చూపిద్దామని దీంట్లో చేస్తున్నాను. ఇవ్వండి, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం. ఇంకోండి, ఇంకా పప్పు ఇంకా ఉడకాలి, మరి మెత్తగా ఉడకకూడదండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి, అవి కూడా వేసేసుకుందాం. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోండి కారం. ఇంకోండి, ఇలా మనకు ఇలా ఉడికితే చాలు. ఇంకోండి, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. దీనికి సరిపడా ఉప్పు అండి. ఇంకోండి, ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా, ఇది ఒక గ్లాస్ తీసుకున్నానండి తెలగపిండి. వినున్నారండి ఇప్పుడు చేస్తున్నారా? ఇది బాలింతలకి, ఆపరేషన్ అయిన వాళ్ళకి ఎక్కువగా పెడుతుంటారండి. మనం కూడా తినొచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. పొడి పొడిగా వస్తుంది పప్పు. ఇది తెలగపిండి కూర. నేనైతే ఎలా చేస్తాను అందుకే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది వేసేసుకుందామండి. ఇలా ఉప్మా రవ్వలాగా పోసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇంకోండి, అయిపోయింది. ఏమండి, తెలగపిండి అంటే ఏదనుకున్నారు? మనం తినేది కూడా ఉంటుందండి తెలగపిండి. తెలగపిండితో కూర ఏంటి అనుకోబాకని తెలియని వాళ్ళు, కూర ఉండే తెలగపిండి కూడా ఉంటుందండి. టేస్ట్ ఇది రొయ్యలు వేసుకుని చేస్తారు, పప్పు వేసుకుని చేస్తారు. లాస్ట్లో అయిపోయిందని తిరగమూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చల్లుతున్నాను. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో, చక్కగా కోడిగుడ్డు పొరుటెళ్ళే ఇలా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎందుకు ఆపరేషన్ అయిన వాళ్ళకి బాలింతరికి పెడతాడంటే హీట్గా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి సర్జరీ చేసినప్పుడు కుట్లు ఆరిపోతాయని ఇవి కూడా పెడుతుంటారండి. బాగా మంచి ఫుడ్ అండి ఇది, పత్తింలాగా. జ్వరం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కూడా పెడుతుంటారు. ఇది మంచిదండి హెల్తీకి. ఇప్పుడు తిరగమూత వేసుకుందామండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. నూనె వేసానండి బాండలు పెట్టి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలండి 4, కొత్తిమీర, తిరగమూత వేసేస్తున్నామండి. ఇంతే, సింపుల్ అయిపోయింది. పప్పు తెలగపిండి కూర అండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరైతే ఎలా చేస్తారు? నేనైతే ఎలా చేస్తాను. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద కూడా వదలము. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి చేయకపోతే. అంతే అండి, ఇంత చూసి వెళ్ళిపోకండి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ లైక్ అండి.